హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్ దేని గురించి అంటే లాంగ్ టర్మ్ నీట్ 2025 శిక్షణ కొరకు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అందులో సీట్ల వివరాలు, క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీజు, ఎక్కడ కోచింగ్ ఇస్తారు, ఎలిజిబిలిటీ, సెలెక్షన్ ప్రొసీజరు, అలాగే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసుకున్నట్టయితే అప్లికేషన్ని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ కోచింగ్ ఫర్ నీట్ అంటే 2025లో జరగబోయే నీట్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచే కోచింగ్ అనేది ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఇస్తున్నారు. సో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 14th వచ్చింది, ఈ మంత్ 14th. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ ది ఎస్టీ community from the state of Telangana. Admissions into long-term NEET coaching in open enrolled in following TGTWR institutions to appear for the NEET 2025 for the academic year 24-25. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎస్టీ సంబంధించిన బాయ్స్, గర్ల్స్కి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ బీసీ వాళ్ళకి ఇందులో ఎలిజిబిలిటీ ఉండదు. సో చూసుకున్నట్లయితే వీళ్ళకు ఎక్కడ కోచింగ్ ఇస్తారంటే TGWRJC హైత్ నగర్లో ఇస్తారు. TGWRJC హైత్ నగర్లో ఇస్తారు. అంటే బాయ్స్కి ఏమో పీవీ ఒక క్యాంపస్ ఉంటుంది, హైత్ నగర్లో 2 క్యాంపస్, బాయ్స్ ఒకటి, గర్ల్స్కి ఒక క్యాంపస్లో ఇస్తారు. ది సెలెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫర్ ది నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ 2024. అంటే దీనికి ఎలిజిబుల్ ఎవరంటే 2024లో నీట్ రాసిన 2024లో వాళ్ళ మార్క్స్ని బట్టి వీళ్ళ సెలెక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ సంవత్సరంలో రాసిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంది. నీట్లో వచ్చిన మార్కుల ప్రకారమే ఈ కోచింగ్ అనేది ఇస్తారు. సో బాయ్స్కి, గర్ల్స్కి సీట్ చూసుకున్నట్లయితే PVTGB హైత్ నగర్లో 50కి గాను 25+ బాయ్స్ సీట్స్ అనేవి ఉంటుంది. PVTG హైత్ నగర్లో మొత్తం సీట్స్ 50 ఉంటాయి గర్ల్స్కి, బాయ్స్కి. అందులో ఏమో 25 గర్ల్స్కి, 25 బాయ్స్కి ఉంటుంది. సో మనం ఎలిజిబిలిటీ చూసుకుంటే ద స్టూడెంట్స్ హూ అటెండ్ ది నీట్ 2024 ఆల్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్. అంటే దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 2024 అంటే ఈ ఇయర్లో ఎవరైతే ఆ ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ కోచింగ్ అనేది ఎలిజిబుల్. చూసుకున్నట్లయితే పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ది యాన్యుమ్ షుడ్ బి మోర్ దెన్ 1,50,000 ఇన్ ది రూరల్ అండ్ 2 lakhs ఇన్ ది అర్బన్. అంటే రూరల్ ఏరియాలో అయితేనేమో 1,50,000 వరకు మించి ఉండకూడదు. అలాగే అర్బన్ ఏరియాలో చూసుకుంటే 2 లక్షలకు మించి ఉండకూడదు. చూసుకున్న సెలెక్షన్ ప్రొసీజర్, ద స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది నీట్ 2020 ఫాలోయింగ్ సీట్ మ్యాట్రిక్స్. అంటే మనం 2024లో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో ఆ నీట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ప్రకారమే ఇప్పుడు 2025కి లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఇస్తారు. 2024లో వచ్చిన మార్క్స్ ప్రకారం వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో చూసుకుంటే ద క్యాండిడేట్ హ్యావ్ టు ది త్రూ ఆన్లైన్ బై విజిటింగ్ ది TGSWREIS సొసైటీ వెబ్సైట్. సో ఇక్కడ మనం కనబడుతున్న వెబ్సైట్లోకి వెళ్తే మరిన్ని వివరాలు అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీ చూసుకున్న 200 పే చేయాలి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. ద క్యాండిడేట్ హ్యావ్ టు అప్లోడ్ ది నీట్ స్కోర్ కార్డ్ అండ్ ఫోటో అలాంగ్ విత్ ద అప్లికేషన్. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు 2024లో రాసిన ఎగ్జామ్లో వచ్చిన మార్కులు అంటే స్కోర్ కార్డుని అలాగే ఫోటోని అప్లికేషన్ చేయాలి. ద అప్లికేషన్ వితౌట్ నీట్ స్కోర్ కార్డ్ విల్ నాట్ బి వ్యాలిడ్ అండ్ యాక్సెప్టెడ్. సో నువ్వు ఈ సంవత్సరం రాసిన నీట్ ఎగ్జామ్లో స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయకపోతే మీరు అనేది ఈ కోచింగ్కి ఎలిజిబుల్ కాదు. సో మన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 26/6/2024 అంటే ఈ మంత్
26 వరకే దీనికి లాస్ట్ డేట్ అనేది. సో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ద సెలెక్షన్ క్యాండిడేట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ది ఫోన్ కాల్ రిగార్డింగ్ దేర్ అడ్మిషన్ ఆన్ 27/6/2024 యాజ్ వెల్ యాజ్ ది లిస్ట్ ఆఫ్ ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది సొసైటీ వెబ్సైట్. సో వీళ్ళు ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయితే వాళ్ళు అక్కడి నుంచి ఆ సోషల్ వెల్ఫేర్ నుంచి వాళ్ళు కాల్ చేస్తారు. అలాగే అదేవిధంగా వాళ్ళ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారు అనేది ఇక్కడ ఇచ్చారు 6th పాయింట్లో. సో సెలెక్షన్ స్టూడెంట్స్ షుడ్ ప్రొడ్యూస్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ అప్పుడు ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలో ఇక్కడ చూపించారు. చూసుకుంటే నీట్ 2024 స్కోర్ కార్డ్ అనేది సర్టిఫికేషన్లో ఒరిజినల్ తీసుకుపోవాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఒరిజినల్ తీసుకుపోవాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకోవాలి. ఎస్ఎస్సి ఇంటర్ మెమోస్ ఒరిజినల్ తీసుకుపోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 4 తీసుకొని పోవాలి. సో ఈ 5 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్ళాలి. సో ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ ఆన్ 29/6/24 at the respective selected OPM centers. Students have to attend in person for the verification along with the original certificate and need 24 score card. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ 29న జరుగుతుంది. ఎక్కడంటే మీకు అలాట్మెంట్ ఇచ్చిన సెంటర్లో. సో ఆ సెంటర్లో ఆ స్టూడెంట్ మాత్రమే పోయి అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే అతనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్లు, అలాగే నీట్ స్కోర్ కార్డ్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ 9th పాయింట్ చూసుకుంటే ద క్లాసెస్ విల్ బి కమెన్స్డ్ ఫ్రమ్, అంటే నెక్స్ట్ మంత్ 1st నుంచి క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ రూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.